హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇవాళ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది, అది కూడా మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ డే ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ హైస్ అండ్ బాడీ అండ్ లో మొత్తం కూడా ఆక్యుపై చేసింది. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది కదా అని చెప్పి వితౌట్ కన్ఫర్మేషన్ మనం బేరిష్ అవ్వలేము. సో కన్ఫర్మేషన్ కావాలి. సో ఇక్కడ ప్రీవియస్లీ దానికన్నా ముందు, ఈ ఫ్రైడే కన్నా ముందు మార్కెట్లో మనం చూసామనుకోండి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఉంది, అది కూడా ఒక బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ తర్వాత. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఒక అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 50% నుంచి కూడా మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్కి బయర్స్. సో కాకపోతే నిన్న వీడియోలో క్లియర్లీ చెప్పాను నేను, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది అండ్ అప్ సైడ్లో ఈ గ్యాప్ రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడ నుంచి మనకు ఒక రిజెక్షన్ కనిపించింది అండ్ ఇవాళ మార్కెట్ ఈ లోస్ ఏదైతే ప్రీవియస్ డే లోస్ ఉందో అది దాని కిందికి వచ్చింది. సో రేపు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ 25,481 అండ్ 25,447 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇంకా కొంచెం పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్కి. ఎక్కడి వరకు రావచ్చు అంటే 25,400 అండ్ 25,322 సపోర్ట్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకొద్దిగా డౌన్ సైడ్ కూడా రావచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లోస్ కనుక బ్రేక్ అయినాయి అనుకోండి, ఇక్కడ మీరు పీ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు డౌన్ సైడ్కి, అండ్ 25,400 అండ్ 25,300 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్కి ఒకవేళ మార్కెట్ వెళ్ళాలనుకోండి, బౌన్స్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ చేసి దీని కింద మళ్ళీ అప్ సైడ్కి వెళ్తే అప్పుడు మార్కెట్లో అప్ సైడ్ మార్కెట్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ 1 అవర్లోనే 9:15 to 10:15 లోపు మార్కెట్ లోస్ బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ ఆ లోస్ లోపటికి వచ్చేసింది అనుకోండి, ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే లో ఉందో ఆ లోపటికి వచ్చేస్తే అప్పుడు మార్కెట్ అనేది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. 25,481 కిందికి వచ్చి మళ్ళీ 25,447 కిందికి వచ్చి మళ్ళీ అగైన్ దాని పైకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. దాని కిందికి వెళ్తేనే అప్పుడు బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ లెవెల్స్ పైకి వచ్చి మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ జరిగితే అప్పుడు మళ్ళీ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఫేక్ బ్రేక్అవుట్ కాదా అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా చెప్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. యాజ్ ఆఫ్ నో సింపుల్గా పెట్టుకుందాం. సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, 25,481 అండ్ 25,447 లెవెల్స్ కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేద్దాం, ఓకే, డౌన్ సైడ్కి. అండ్ టార్గెట్స్ వచ్చేసి 25,400, 300 లెవెల్స్ మనం టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ నేను 4 లెవెల్స్ పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 4 లెవెల్స్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో డైలీ షేర్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఆ లెవెల్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి ఏదైతే ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఉందో అది 5 minutes టైం ఫ్రేమ్, అండ్ ఇవి మనకి ఇవాళ ఆల్గో లెవెల్స్. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, దాని తర్వాత లో బ్రేక్ చేసింది, టెస్ట్ చేసింది ఆల్గో లెవెల్, అగైన్ మళ్ళీ ఆల్గో లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయడానికి ట్రై చేసి అప్ సైడ్ వెళ్ళి అండ్ అగైన్ అప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ లోస్ని బ్రేక్ చేసింది. అండ్ దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ సపోర్ట్ ఉంది అరౌండ్ 25,447 దగ్గరలో మార్కెట్లో సపోర్ట్ ఉంది, అండ్ 25,440 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ ఉంది. సో రేపు ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. ఈ 2 లెవెల్స్ కనుక బ్రేక్ అయినాయి అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో కంటిన్యూషన్ చేయొచ్చు టువర్డ్స్ మార్కెట్ 25,400 అండ్ 25,322 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే ఇవాళ క్లోజింగ్ పాయింట్ ఉందో అక్కడ నుంచి పైకి వెళ్ళి అగైన్ మళ్ళీ మార్కెట్ కనుక 25,550 ఆర్ 575 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్పుడు మార్కెట్ 25,600 ఏదైతే యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉందో ఇది మళ్ళీ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అవుతే 25,650 టార్గెట్ అయ్యే ఛాన్సెస్
ఛాన్సెస్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ వచ్చేసి 25,575 అండ్ 25,600 పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ మన డబుల్ టాప్ కనిపిస్తుంది కదా, రిజెక్షన్ పాయింట్. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కింద సేపు కొద్దిగా బేరిష్ ఉండండి. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, 25,447 అండ్ 25,440 బ్రేక్ అవుతే ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, డౌన్ సైడ్కి నిఫ్టీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్గో లెవెల్స్లో పెట్టేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇవాళ 131 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఈ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరికి వచ్చి బౌన్స్ చేసింది. ఆల్మోస్ట్ డే హై స్పైక్ మార్కెట్ వెళ్ళి మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ దగ్గరలో మార్కెట్ క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ కనుక 57,200 కిందికి వస్తే అప్పుడు ఇంకొద్దిగా డౌన్ సైడ్ పుల్ బ్యాక్ రావచ్చు. టువర్డ్స్ 57,000 సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోకుండా ఫెయిల్ అవుతే అప్పుడు మార్కెట్ ఇంకొద్దిగా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే. అండ్ ఇంకా అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలి అనుకోండి, మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్ 57,400లో ఒక పాయింట్ రెసిస్టెన్స్ ఉంది ఈ పాయింట్లో. సో ఈ లెవెల్స్ పైన అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది పాయింట్, స్వింగ్ హైస్. సో ఈ లెవెల్స్ 2 హైస్ బ్రేక్ అయింది అనుకోండి, 57,450 పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూపిస్తాను. సో సెన్సెక్స్ చార్ట్ ట్రేడింగ్ వ్యూలో అంత అక్యురేట్గా ఉండదు. సో అందుకోసం షేర్ చేయట్లేదు నేను. సో కొన్ని పాయింట్స్ డిఫరెన్స్ వస్తుంది. సో అందుకోసం నేను ఆల్గో లెవెల్స్ అక్కడ షేర్ చేయట్లేదు. సో ఇక్కడ మాన్యువల్లీ నేను లెవెల్స్ అనేది చెప్తాను. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే మన బ్రోకర్ చార్ట్ పైన నేను ఫైర్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మార్కెట్ వచ్చేసి సేమ్ నిఫ్టీ లాగానే ఇక్కడ మనకి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది సేమ్ మనకి. కాకపోతే స్లైట్లీ మార్కెట్ వచ్చేసి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ కాకుండా మార్కెట్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి కొంచెం హైలో ఉంది. కాకపోతే మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్లో ఇక్కడ 83,468 మనకి లో చేసింది. సో ఇక్కడ కూడా మార్కెట్ స్టిల్ ఇంకా కూడా వ్యూ పాజిటివ్లోనే ఉన్నాను నిఫ్టీకి సెన్సెక్స్కి కూడా. ఇది జస్ట్ ఒక పుల్ బ్యాక్ అనుకుంటున్నాను. మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 83,000 లెవెల్ వరకు. మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఏదైతే ఇవాళటి డేలో ఉందో అది బ్రేక్ చేస్తే అక్కడ మీరు పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు 83,000 దగ్గర పెట్టుకోండి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ నుంచి పీలో ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం క్వాంటిటీ మీరు బుక్ చేసి రిమైనింగ్ క్వాంటిటీ మస్ట్ అండ్ షుడ్ ట్రైల్ చేయండి, అంతేగాని సో మొత్తం బ్లైండ్లీ హోల్డ్ చేయకండి. ఈ పాయింట్లో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో సెన్సెక్స్లో క్లియర్గా మనకి ఒక రేపటి ఎక్స్పైరీ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో కొద్దిగా చార్ట్ని నేను జూమ్ చేస్తాను సో దట్ క్లియర్లీ అర్థమవుతుంది. సో ప్రీవియస్లీ మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్లో ఉంది అండ్ ఇవాళ మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ అనుకోవచ్చు మార్కెట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఈ పాయింట్లోనే ఆల్మోస్ట్ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగిన పాయింట్ ఉంది 83,468 లెవెల్. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ కొంచెం రెసిస్టెన్స్ లెక్క ఫేస్ చేసింది. ఇక్కడ మీరు ఒక బాక్స్ డ్రా చేశారనుకో క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మీరు పీ సైడ్లో ప్లాన్ చేయండి. రేపు సెన్సెక్స్లో 83,000 లెవెల్ ఫస్ట్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే అప్పుడు ఇంకా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పటివరకు చెప్పినట్టు ఒక 50 to 60% బుక్ చేసి రిమైనింగ్ క్వాంటిటీ ట్రైల్ చేయండి. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలి అనుకోండి, ఇక్కడ మీకు 83,800 లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ పైకి వెళ్తేనే అప్ సైడ్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తున్నాయి మార్కెట్లో. అండ్ ఇప్పుడు మార్కెట్ 83,800 రెసిస్టెన్స్ అండ్ దానిపైన 84,000 రెసిస్టెన్స్, 84,115 రెసిస్టెన్స్. సో కాకపోతే ఓవరాల్ చార్ట్ ఇంకా కూడా మనకు బులిష్లోనే ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి. అండ్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ 83,000 నుంచి సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ 83,500 టార్గెట్ ఉంటుంది. అండ్ లేదా మార్కెట్ ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంది అనుకోండి, రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచే ఏదైతే లో ఉందో ఇవాళలో అది బ్రేక్ అవ్వకుండా ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ 83,650 or 700 పైకి వెళ్ళాలి. అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ 83,800 పైకి వెళ్తే అప్పుడు మీరు ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లో కిందికి వస్తేనే అప్పుడు మీరు బేరిష్ అవ్వండి. ఈ లెవెల్స్
పైన ఉంటే మార్కెట్లో బులిష్ ఉండండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 84,115 ఆర్ 84,000 లెవెల్ టార్గెట్ పెట్టుకోవచ్చు అప్పుడు సెన్సెక్స్లో. ఓకే, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా పరంగా అయితే నాకు కొద్దిగా నెగిటివ్ కనిపిస్తుంది. సో నిఫ్టీ మార్నింగ్ చూసినట్టయితే ఇక్కడ మనకి 25,600 లెవెల్ దగ్గర చాలా కాల్ రేటింగ్ ఉండే. ఇక్కడ మనకి 1,45,000 అండ్ 25,700 లెవెల్ దగ్గర కూడా అండ్ 25,800 లెవెల్ దగ్గర కూడా ఇక్కడ మనకు చూసినట్టయితే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 25,500 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఓఏ చూసినట్టయితే ఇక్కడ 1,07,000, ఇక్కడ 1,12,000 ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. కాబట్టి ఈ లెవెల్ ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేయొచ్చు, రేపు అబ్జర్వ్ చేయండి. అండ్ అప్పర్ సైడ్కి మనకి ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ అయితే డౌన్ సైడ్కి 25,500 అండ్ 25,400 ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ 25,200 లెవెల్. ఓకే, సో 25,200 లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకవేళ 25,500, 400 బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ టువర్డ్స్ 25,200 వైపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ బౌన్స్ చేయొచ్చు 25,200 వరకు మార్కెట్ వచ్చి. సో ఈ లెవెల్స్ అయితే ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. యాజ్ పర్ డేటా అయితే ఇప్పుడైతే మనకి కొంచెం కాల్ రేటింగ్ కనిపిస్తుంది, నెగిటివ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 26,000 లెవెల్ దగ్గర ఓఐ మీరు 1,69,000 ఉంది. అండ్ 25,800 లెవెల్ దగ్గర 1,20,000 ఉంది. అండ్ 25,700 దగ్గర 1,27,000 ఉంది. అండ్ మనం 25,600 లెవెల్ దగ్గర 1,45,000 ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఓఐ డేటా మనకి నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి సెన్సెక్స్లో కూడా లాస్ట్ టైం ఎవరో ఓపెన్ ఇంట్రెస్ట్ అడిగారు, సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్ పెడతాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది కాల్ సైడ్. సో కాల్ సైడ్ 84,000 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ కాల్ రైటింగ్ ఎక్కువగా ఉంది. 84,000 లెవెల్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు, 84,500 రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు. ఎక్కువ డేటా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్కి మనం సపోర్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి డౌన్ సైడ్కి 83,500 ఉంది. అండ్ దాని కింద 83,000 లెవెల్ మనకి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే డేటా మనకి ఓఏ డేటా 83,000 లెవెల్ దగ్గర 83,500 లెవెల్ దగ్గర మనకి యాడ్ అయింది. సో ఓవరాల్గా అయితే ఎక్కువగా మనకి కాల్ సైడే యాడ్ అయింది. ఇక్కడ కూడా సెన్సెక్స్ కూడా 84,000 లెవెల్ అనుకుంటా. ఐ థింక్ 84,000 లెవెల్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది స్ట్రాంగ్లీ. అండ్ 83,500 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ టువర్డ్స్ మార్కెట్ 83,000 వరకు అయితే రావచ్చు. అండ్ అప్పర్ సైడ్లో 84,000 అండ్ 84,500 రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్. అండ్ పీసీఆర్ కూడా 0.74 ఉంది, కొద్దిగా నెగిటివ్ పీసీఆరే కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం యుఎస్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ US 30 వచ్చేసి మనకి పాజిటివ్లో కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి US Tech 100 కూడా పాజిటివ్లో కనిపిస్తుంది. డాక్స్ వచ్చేసి 61 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో కనిపిస్తున్నాయి. హ్యాంగ్సాంగ్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది 116 పాయింట్స్. సో హ్యాంగ్సాంగ్ యూరోపియన్ రెండు నెగిటివ్లో ఉన్నాయి. అండ్ US మార్కెట్స్ అయితే పాజిటివ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్కాయిన్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ అయితే చాలా కన్సాలిడేషన్లో ఉంది. అండ్ కాకపోతే ఇక్కడ నిన్న మార్కెట్లో ఏదైతే నేను డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేశాను ఆ లెవెల్స్ పైన ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ ఉంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే మిడ్ నైట్లో అయింది. 3:45 టైంలో ఏదైతే స్కాల్పర్ ఉందో అది ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది ఎర్లీ మార్నింగ్. ఇక్కడ మనకి దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఎవరైతే క్యాప్చర్ చేయలేదు, ఈవెన్ మేము కూడా క్యాప్చర్ చేయలేదు. దాని తర్వాత ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ కూడా ఎంట్రీ ప్లేస్ చేయలేదు మేము, బికాస్ మార్కెట్ టూ మచ్ కన్సాలిడేషన్లో ఉంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి క్లారిటీ వచ్చిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దామని ఇక్కడ కూడా నేను సిగ్నల్ వచ్చినా సరే ఎంట్రీ ఇవ్వలేదు ప్రీమియం ఛానల్లో కూడా. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇథేరియంలో కూడా మిడ్ నైట్ వచ్చింది 3:50 AM. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో లేదా చూద్దామని వెయిట్ చేస్తున్నాను. ఈవెన్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా సెల్ సిగ్నల్ ఎంట్రీ తీసుకోలేదు యాజ్ ఆఫ్ నో అయితే ప్రీమియం ఛానల్లో కూడా. అండ్ ఇక్కడ మనం చూస్తే డైలీ టైం ఫ్రేమ్కి వస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్కి వస్తే డైలీ టైం ఫ్రేమ్ మనకి నిన్న డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ మనకి కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 6 డేస్ రేంజ్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్లో హోల్డ్ చేయాలి. ఇథేరియం వచ్చేసి 2462 దగ్గర ఉంది. సో మార్కెట్ వచ్చేసి ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ లో బ్రేక్ అవ్వకూడదు. సో నిన్నటి క్యాండిల్ ఒక లో బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ లో బ్రేక్ అయింది అనుకోండి నిన్నటి క్యాండిల్ 2400 కనుక బ్రేక్ అవుతే మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇథేరియంలో. అండ్ టువర్డ్స్ 2300 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే 2300 ఫస్ట్ టార్గెట్, అది బ్రేక్ అవుతే 2200 సెకండ్ టార్గెట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిట్కాయిన్కి వస్తే
బిట్కాయిన్లో కూడా ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఏదైతే మనకి హారిజెంటల్ లైన్ ఉందో ఆ హారిజెంటల్ లైన్ దగ్గరనే క్లోజ్ చేసింది. అండ్ కాకపోతే ఇక్కడ మనకి ఇవాళ క్యాండిల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మళ్ళీ అక్కడ నుంచే రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే నిన్నటి క్యాండిల్ ఉంది దాని ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ఈ లో ఇంపార్టెంట్, 1,06,700 లెవెల్ ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ సేఫర్ సైడ్కి అయితే అట్లీస్ట్ మీరు ఇక్కడ ఇంకొక హారిజెంటల్ లైన్ డ్రా చేయండి 1,06,284. ఎందుకంటే ఇక్కడ 2 క్యాండిల్స్ మీకు రివర్సల్ ఉన్నాయి, దాని తర్వాత ఒక క్యాండిల్ కూడా ఒక డోజీ క్యాండిల్ ఉంది, కంటిన్యూస్లీ 3 రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. సో ఈ 3 రివర్సల్ క్యాండిల్స్ ఒక లోస్ చాలా ఇంపార్టెంట్. ఈ లోస్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ వ్యూతో పెట్టుకోవచ్చు టువర్డ్స్. అప్పుడు మళ్ళీ మార్కెట్ వచ్చేసి 1,05,000 అండ్ 1,04,500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లోస్ రెండు బ్రేక్ అవుతే ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు బిట్కాయిన్లో. అండ్ బిట్కాయిన్ అప్ సైడ్లో స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే ఏదైతే నిన్న మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ఇవాళ ఏదైతే హై ఉందో అది దాని లెవెల్స్ పైకి వెళ్తేనే అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి ఈ జోన్లో. సో నేను కూడా ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి ప్రీమియం ఛానల్లో ట్రేడ్స్ ప్లేస్ చేయలేదు. అండ్ చిన్నగా ఎవరైతే ట్రేడ్స్ ప్లేస్ చేసినా సరే ఎస్ఎల్ సెట్ అవుతే వదిలేసేయండి. అండ్ 1 or 2 ట్రేడ్స్ ఎస్ఎల్ సెట్ అయినాయి, దాని తర్వాత కొంచెం వదిలేసాం బికాస్ ఆఫ్ చాలా ఓవర్ కన్సాలిడేషన్ జోన్లో ఉంది కాబట్టి. ఓకే, సో క్లియర్గా మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మా కమ్యూనిటీ, సో మీరు చేయాల్సింది ఏం లేదు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీరు వెబ్సైట్ లింక్ కింద ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో, అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకున్న తర్వాత శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. అండ్ మేము వెరిఫై చేసి మీ క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ అదేవిధంగా మాస్టర్ క్లాస్ వీడియోస్ అన్నీ కూడా ఇస్తాను. సో ఇక్కడ మీరు ఆల్రెడీ వీడియోస్ ముందు చూడాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. సో కంప్లీట్ వీడియోస్ చూడండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు కావాల్సి వస్తే అప్పుడు మీకు క్రిప్టోస్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగానే ఇవన్నీ కూడా మీకు పెట్టేశాను. సో మీరు వెళ్ళి కంప్లీట్గా చూడండి. ఇంక్లూడింగ్ స్ట్రాటజీ కూడా ఉంది, ఏదైతే స్ట్రాటజీ మేము యూస్ చేస్తామో ఆ స్ట్రాటజీ కూడా ఉంది. అండ్ నేను రీసెంట్గా ఫ్రైడే రోజు ఒక క్రిప్టో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా షేర్ చేశాను. ఇది కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఉంది. సో అది కూడా వెళ్ళి చూడండి. సో మంచి వీడియో, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇంట్రాడే చేయడం ఇష్టపడకపోతే సో స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మంచిగా ఉంటుంది, ఇంకా బెస్ట్ ఉంటుంది. అండ్ ఏదైతే ఇండియన్ మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్ కూడా డైవర్సిఫైడ్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ మనం ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో ఆప్షన్స్ కన్నా ఫ్యూచర్స్ చేస్తాం కాబట్టి నేను సజెస్ట్ చేసేది కూడా ఫ్యూచర్స్ కాబట్టి ఇక్కడ ప్రీమియం డికే లాంటిది ఉండదు. సో ఎక్స్పైరీ కూడా ఉండదు ఫ్యూచర్స్కి. సో మంచిగా హోల్డ్ చేయొచ్చు. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది తీయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.